అక్కడ ఇబ్బందికర వర్షం प्रताप सर प्रताप सर మాట కూడా కావాలంటే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మాకు నిజంగా ఒక పండగ లాంటి రోజు. ఎందుకంటే మా ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి ముద్దుల కూతురు, మా అధినాయకుడు, మా కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మా యువ కిషోరం తెలుగుదేశం పార్టీని యువగళం ద్వారా ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లి, మా అందరి అమ్మ బోనమ్మ గారి పుట్టినరోజు జరుపుకోవటం మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నారా భువనేశ్వర్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆవిడకి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా శక్తిని ఇవ్వాలని చెప్పినేసి ఆ భగవంతుడిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మంచి చేస్తే ప్రజలు గుర్తిస్తారు, మళ్ళీ వాళ్ళని ఆదరిస్తారని చెప్పి 2024 ఎలక్షన్లో నిరూపించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ కుప్పం నియోజకవర్గాన్ని కూడా భువనేశ్వరం గారు రావటం, ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్టీఆర్ క్లినిక్, సంజీవిని క్లినిక్, అట్లాగే మొబైల్ క్లినిక్ పెట్టి ఎన్నో సేవలు చేశారు. అట్లాగే కరోనా టైంలో మెడిసిన్స్ ఇవ్వటం కానీ, భోజనాలు అరేంజ్ చేయటం కానీ, ఏరియా హాస్పిటల్కి ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వటం కానీ, ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆవిడ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు కుప్పం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా నేను దత్తత తీసుకున్నట్టు పనిచేస్తానని చెప్పనేసి చెప్పడం జరిగింది. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారి పర్యటన తర్వాత భువనేశ్వరమ్మ కూడా ఈ కుప్పం నియోజకవర్గంకి వచ్చి మరీ ముఖ్యంగా మహిళలకి ఏమేమి చేస్తే బాగుంటుందనే దాని మీద ఒక స్టడీ కూడా చేయడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ CEO గారిని వాళ్ళందరినీ కూడా పంపిస్తానని చెప్పడం జరిగింది. 100% చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే భువనేశ్వరమ్మ గారి సహకారంతో, ఈ నారా లోకేష్ అన్న సహకారంతో ఈ కుప్పం నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా రాబోయే 5 సంవత్సరాల్లో తీర్చిదిద్దుతామని చెప్పనేసి 100% మేము పనిచేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నారా భువనేశ్వరమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల తరఫున తెలియజేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మన మాన్య
అని